పరిధి ప్రారంభం అని రాసున్నది. మరి అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ఇక్కడ మా కొడంగల్ భూములల్లా తొండలు కూడా గుడ్లు పెట్టాయి కదా అన్నాడు కదా. మరి నిజంగానే ఇక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయా లేవా అని నేను, మా సబితక్క, నరేందర్ రెడ్డి అందరం అక్కడ దిగి చూసినాం. ఇప్పుడు మీరు కావాలంటే పోయేటప్పుడు మీరు కూడా చూడొచ్చు. లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని బోర్డు ఉంది. బోర్డు పక్కకే భూముల నిండా పచ్చని వరి పంటలు బ్రహ్మాండంగా మొత్తం ఇక్కడికెళ్ళి అక్కడ దాకా విస్తరించున్నాయి. మరి నేను అనుకుంటే ముఖ్యమంత్రి ఉండేవాడని అబద్ధం చెప్తాడా? ముఖ్యమంత్రి ఉన్నోడు ఎవరన్నా అబద్ధం చెప్తారా? తొండలు గుడ్లు పెట్టాయి కొడంగల్ భూములల్లా అన్నాడు. పెడుతున్నాయా? మరి తొండలు గుడ్లు పెడుతున్నాయా కొడంగల్ భూములల్లా? పెడుతున్నాయా? పెడతలేవా? పంటలు వండుతున్నాయా? కొంటుండా ముఖ్యమంత్రి పంటలు? బోనస్ ఇస్తుండా? కందులు కొంటుండా? రైతు బంధు వడ్డదా? మొన్ననే చెప్పే కదా ముఖ్యమంత్రి అబద్ధం చెప్తాడా? మీరు అబద్ధం చెప్తురు. ముఖ్యమంత్రి కోసుకొచ్చిండు. కోసుకొచ్చి ఏం చెప్పిండు? టకీ 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 అట. మేము నిజమే అనుకుంటుమి. కోసుగిలా చెప్పిండు కదా, ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి చెప్పిండు కదా, అబద్ధం చెప్తాడా అనుకున్నా నేను. టకీ టకీ మన పడతాయి అన్నాడు. టకీ లేదు, టుకీ లేదు, ఇప్పటిదాకా ఏది దిక్కులేదు. ఒక్కల కన్నా ఇక్కడ మొత్తం కొడంగల్లా రైతు బంధు పైసలు పడ్డోళ్ళు ఒకసారి శైలా పట్టుర్రి. రైతు బంధు పైసలు పడ్డాయా? ఒకసారి పడనోళ్ళు శైలా పట్టండి. ఒక్కసారి వెనకకు తిప్పండి అమ్మా, కెమెరాలు వెనకకు తిప్పండి దయచేసి. జర మంచిగా శైలా పట్టుర్రి. కెమెరాలు తిప్పురి తమ్మి. రైతు బంధు రానోళ్ళు చెయ్యూపురి అడ్డంకి ఇట్లా రాలేదు 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 అని. రేవంత్ రెడ్డి కనబడుతుందా? రైతు బంధు రాలే. రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి శైలావట్టు. రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా? మీ కొడంగల్ కూడా స్పెషల్గా ఏం వేస్తలేడా టకీ టకీమని? లేవా? ఎక్కడ ఇవ్వలకే చెప్పినా కొడంగల్ మందం నూకుతుండేమో వెనకకెళ్ళి అనుకున్నాను. లేదా అది కూడా బోనస్ పడ్డదా టకీ టకీ టకీమని? ఆడబిడ్డలకు 2500 వచ్చిందా టకీ టకీ టకీమని? రాలే. తులం బంగారం పడ్డదా టక్కు టక్కుమని? రాలే. స్కూటీలు వచ్చినాయా చెల్లె నీకు? స్కూటీలు రాలే. మరి ఎవలకేమిచ్చిండు 14 నెలల్లో? ఎవలకేమిచ్చిండు? ఏమిచ్చిండంటే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు. అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు, అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం సూటి పెట్టిండు. మా ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇంతకుముందు మా తమ్ముడు గోపాల్ నాయక్ వచ్చి చెప్తున్నాడు, హీరియా నాయక్ వచ్చి చెప్తున్నాడు నాకు, అన్న ఒక మాట చెప్పు, మా ఆడపిల్లలు, లంబాడ ఆడపిల్లలు తాండ దాటి బయటికి కోరన్నా ఎప్పుడు. అసొంటిది మంత్రులు పోయే ఢిల్లీకి మా ఊళ్ళని పోయేటట్టు చేసిండన్నా రేవంత్ రెడ్డి. ఆ మాట చెప్పు అందరికీ అని చెప్పిండు. ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం జరిగింది 14 నెలల్లో. మీ మీదికి బలవంతంగా ఇక్కడ అదాని కంపెనీ పెడతా అంటే, అల్లుడు ఫార్మా కంపెనీ పెడతా అంటే భూములు గుంజుకున్న తందుకు ఒక కుతంత్రంతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ మీదికి వచ్చి ఆనాడు అధికారులు ఇక్కడికి వస్తే ఆ అధికారుల మీదికి మీరు మరలబడి అడిగినరు. ఎట్లిస్తామయ్యా 65-70 లక్షల ఎకరం ఉండే భూమి నువ్వు 10 లక్షలు ఇస్తామంటే ఎట్లిస్తాం? ఇయ్యం, మేము మా ప్రాణం పైన ఇయ్యం, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నారు. అంటే ఆ రోజు ఏమైంది? కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కేసులు పెట్టి 70 మంది మీద కేసులు పెట్టి, అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండే నిరసన చెప్పిన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళనేమో కట్ చేసిండ్రు, బీజేపీ వాళ్ళని కట్ చేసిండ్రు. ఒక్క టిఆర్ఎస్ వాళ్ళని మాత్రం 40 మందిని, మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారితో సహా 40 మంది రైతులను, ఆ రోజు సురేష్ను కానీ ఇంకా మా హీరియా నాయకును, మా గోపాల్, ఇంకా చాలా మందిని, ఒకరిద్దరిని కాదు 40 మందిని సురేష్తో సహా తీసుకొని పోయి జైల్లో పెట్టినారు. కొంతమందిని చెర్లపల్లిలో, కొంతమందిని సంగారెడ్డిలో, కొంతమందిని పరిగి జైల్లో పెట్టినారు. పెడితే నేను నరేందర్ రెడ్డి దగ్గర పోయినా. ఎట్లున్నాడో ఏమో, నరేందర్ ఆరోగ్యం బాగలేదంట అని నేను ఆయన కాడికి పోయినా. ఎట్లున్నావన్నా అని పోతే నాకేం చెప్పిండు తెలుసా నరేందర్ రెడ్డి? అన్నా నేను మంచిగానే ఉన్నా, అవసరమైతే కొడంగల్ రైతుల కోసం నెల రోజులు కాదు సంవత్సరం మొత్తం జైల్లో ఉంటా, నువ్వు వాపస్ పో, నువ్వు పోయి అక్కడ ఉండే మా రైతులను నిడిపి అన్నా, నేను కావాలంటే సంవత్సరం ఉంటా. రేవంత్ రెడ్డిని గతంలో నేను ఓడగొట్టిన 2018లో, అందుకే ఆయనకు నా మీద కోపం ఉంటది. కానీ ఆయన కోపం ఆయన తీరేదాకా నన్ను జైల్లో ఉండమంటే ఉంటా, కానీ వాళ్ళ నిడిపి అన్నా, వాళ్ళ కోసం పో అన్నాడు. అప్పుడు నేను, మా సత్యవతి రాథోడ్ గారు, సబితక్క, శ్రీనివాస్ గౌడ్ అన్న, ఆర్ఎస్ ప్రవీణ్ అన్న,
మాలో కవితమ్మ అందరం కలిసి ఈ రైతు ఆడబిడ్డలు, నిజానికి మీకు తెలుసు నేను దుర్యోధనుడు అని ఉత్తగానే అనలే. దుర్యోధనుడు ఒకప్పుడు పాండవులను వాళ్ళ ఊళ్ళో ఉండనీయకుండా అడవికి పంపించిండు. ఓ గట్లనే రేవంత్ రెడ్డి కూడా మా ఆడబిడ్డలను వాళ్ళ తాండలో ఉండనీయకుండా అర్ధరాత్రి వాళ్ళ తాండల మీద తలుపులు వలగొట్టి ఆడోళ్లను ఇష్టం వచ్చినట్టు వాళ్ళను ముట్టడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు అవమానించడమే కాకుండా బూతులు మాట్లాడడమే కాకుండా పుట్టకొకలు చెట్టుకొకలు అన్నట్టు ఎక్కడోళ్ళనక్కడ జంగల్ పొంట ఉరికిచ్చిండు. అందుకే నేనన్న దుర్యోధనుడు అని ఉత్తగానే అనలే. ఆ రకంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే ఢిల్లీకి పోయినాం. ఢిల్లీకి పోయి అక్కడ మా ఆడబిడ్డలు గర్జించినారు. 9 నెలల గర్భవతి సోదరి జ్యోతి, 9 నెలలు నిండి ఎప్పుడు కొడుకు ఉడతాడో ఎప్పుడు బిడ్డ ఉడతాడో తెలియదు. మేమన్నాం, వద్దు బిడ్డ నువ్వు ఉండు, నీకు వైద్య సహాయం కావాలి, డాక్టర్ కావాలి, ఎప్పుడేమైతుందో నువ్వు ఉండు బిడ్డ, ఇక్కడనే ఉండు అంటే లేదన్నా నా భర్తను జైల్లో పెట్టినరు, నేను వస్తా అని చెప్పి ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీకి వచ్చి శివంగిలాగా ఒక సింహం పిల్లలక గర్జించింది మన లగచర్ల జ్యోతి. ఇక్కడే ఉన్నది మన కిష్టిబాయి, అట్లే మా దేవి, మా సోనీబాయి, వీళ్ళందరూ కూడా ఆ రోజు ఢిల్లీకి వచ్చి వాళ్ళ బాధను అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు, షెడ్యూల్డ్ కమిషన్ ముందు, షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ ముందు, షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ ముందు, అందరి ముందు ఢిల్లీలో పెద్దల ముందు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆఖరికి న్యాయం ధర్మం ఉంటది కాబట్టి 40 రోజులకు మరి కోర్టు ద్వారా మనకు న్యాయం లభించింది. అందరు బయటకు వచ్చిండ్రు. ఇవాళ సంతోషం ఎక్కడ అనిపించిందంటే లగచర్ల దాటి ముందుకొస్తే హకీంపేటలో మా బంజారా ఆడబిడ్డలు హారతులతో స్వాగతం పలికి, అన్నా మా భూమి పోకుండా చూడే నీకు దండం పెడతామని చెప్పి బొట్టు పెట్టి ఆడ టెంట్ కింద జ్యోతి ఉంటే జ్యోతి కాడికి తీసుకుపోయినారు. ఏ జ్యోతి అయితే ఆనాడు 8-9 నెలల గర్భవతి ఉండేనో ఇవాళ ఆమెకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టి ఇవాళ సరిగ్గా 20 రోజులు. నన్ను సీదా ఆడికి తీసుకుపోయినరు. ఆ బిడ్డ కాడికి తీసుకపోతే జ్యోతి బిడ్డను నా చేతిలో పెట్టి అన్నా భూ పోరాటంలో పుట్టింది నా బిడ్డ, నువ్వే పేరు పెట్టన్నా అని చెప్పింది. చెబితే నాకు నిజంగానే నా బిడ్డకు కూడా నేనే పేరు పెట్టలే, మా నాయన పెట్టిండు. కాబట్టి మరి నాకు ఇక మా చెల్లె జ్యోతి అవకాశం ఇచ్చింది కాబట్టి నీ బిడ్డ భూమి పోరాటంలో పుట్టింది, మరి నేను 3 పేర్లు చెప్తా, నీ ఇష్టం ఉన్న పేరు నువ్వే చూసుకో అని చెప్పిన. నేను ఏంటిది అన్నది, ఒక వాళ్ళ ఇంటి పేరు పాత్లావతేనా, పాత్లావత్. నేనేమన్నా అంటే పాత్లావత్ భూమి, ఒక పేరు భూమి, ఆడపిల్ల కాబట్టి భూమి. రెండో పేరు ధాత్రి అంటే కూడా భూమే. మూడో పేరు అవని. మూడిట్ల నీ ఇష్టం అన్నా అంటే అన్నదిగా జ్యోతి అన్నది ఆమె భర్త అన్నాడు. ఇద్దరు కూడా రవి, ఇద్దరు అన్నారు ప్రవీణ్ ఇద్దరు అన్నారు, అన్న భూమి బాగున్నది, నా బిడ్డ పేరు పాత్లావత్ భూమి నాయక్, రేపటి నుంచి భూమి నాయక్ అని పిలుస్తా అని చెప్పిండు. సంతోషం, గుండె నిండా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇవాళ ఒక పోరాటంలో చిన్న పాత్ర మాది. నిజానికి పోరాడిందంతా ఇక్కడ కొడంగల్ భూమి పుత్రులు, కొడంగల్ ఆడబిడ్డలు. మీరు కొట్లాడిన కేవలం మేము మీ పక్కన నిలబడ్డం తప్ప మేం చేసింది ఏం లేదు. కానీ మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మీ ఓట్లతో గెలిచినోడు, మీకేమన్నా మంచి చేయాల్సినోడు ఏం చేస్తున్నాడు? ఇవాళ 70 మంది మీద కేసులు పెట్టి 40 మందిని 40 రోజులు జైల్లో పెట్టి ఆడబిడ్డలను గోసవుచ్చుకున్నాడు. అందుకే నేను అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మర్చిపోకు, యాది పెట్టుకో. కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు తలుసుకుంటే రేపు చిత్తుగా ఖచ్చితంగా నిన్ను ఓడగొట్టి ఇంటికి పంపిస్తారు, నీ అచ్చంపేటకు మళ్ళా తిరిగి పంపిస్తారు, యాది పెట్టుకో. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ రేవంత్ రెడ్డి మోసం ఒక కొడంగల్లోనే కాదు, మొత్తం రాష్ట్రమంతా దేశమంతా తెలిసిపోయింది. నేను హకీంపేట దాటి కిందికి కోస్గిలకు వచ్చే వరకు ఆ గుడి దాకా ఒకటే జనం బ్రహ్మాండమైన స్వాగతం పలికి. నాకు నిజంగా అర్థం కాలే, మనం పోతుంది నిరసన దీక్షనా లేకపోతే మనం ఉప ఎన్నిక వచ్చి ఆయనత రేవంత్ రెడ్డి ఓడిపోయి నరేందర్ రెడ్డి గెలిచిపోయి జులూస్ తీసుకుంటున్నామా నాకు అర్థం కాలే. ఆడికెళ్ళి ఇడికి రానికే గంట పట్టింది. నన్ను నా చేతులు ఆయన అటు గుంజి ఇటు గుంజి నా గోర్లు పోయినాయి, నాకు రక్తం కూడా వస్తుంది. గట్ల అయిపోయింది నా పరిస్థితి. అలా అంటే ఇవాళ ఎట్లున్నదంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామా, వీళ్ళ మోసాలకు బుద్ధి చెప్పుదామా. నేను చెప్పేది కరెక్టేనా పక్కానా? ఒక పని చేద్దాం, మరి రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో
నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది. నువ్వేదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి ఇక ఇంతకంటే పెద్దోడు వాడు లేడు ప్రపంచంలో అన్నట్టు ఏడ పడతాడ భూమి గుంజుకుంటా, ఏది పడితే అది అబద్ధం చెప్తా, నేను ఇదివరకు చెప్పినట్టే 420 హామీలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తా అంటే కుదరది. ఇవాళ రైతులు అడుగుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా గర్జిస్తా ఉన్నారు. మీరు చూస్తున్నారు వీడియోలు, ఆ వాట్సాప్లలో వస్తున్నాయి. ఆ వీడియోలు ప్రజలు మాట్లాడేటి అవి ఏం తిట్లా నాకు అర్థం కాదు. అవి ఏమన్నా తిట్లా? ఇంకోడు మనిషి అంటోడైతే బకెట్లో 2 మగులు నీళ్లు పోసుకొని దుంకి చచ్చిపోతుండే. ఇక రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుస్తుంది, రేషం లేని బతుకు కాబట్టి నడుస్తుంది. నేను అంటున్నా ఒక్కసారి ఆలోచన చేయండి, అవి ఏం తిట్లు? తెలుగు భాషలో గన్ని తిట్లుంటాయని కూడా తెలియదు నాకు. రకరకాల తిట్లు తిడతాను. భయం కూడా పడతలేడేవాడు. ముఖ్యమంత్రి అన్న భయం లేదు, ప్రభుత్వం అన్న భయం లేదు. గొట్టం పెడితే చాలు ఇక చెడ తిట్టుడు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు తిడుతురు. దయచేసి తిట్టకండి. ఆయన ముఖ్యమంత్రి, పదవి కన్నా గౌరవం ఇవ్వండి. కానీ ఎన్నికల్లో మాత్రం ఈ మోసగానికి గట్టిగా బుద్ధి చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పండి. నేను ఎందుకంటున్నా అంటే ఉత్తగానే అంటలేను, కోపంతో అంటలేను. ఏమేం చెప్పిండు ఎలక్షన్ల ముంగట రైతులకు? ఎంబడే ఊరుకుండ్రి, ఎంబడే ఓన్రి. 2 లక్షల రుణం మాఫీ చేస్తా, మీరు పోయి తెచ్చుకోగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టనే పెడతా అని చెప్పిండు. అయిందా రుణమాఫీ? ఏడ మొదలైందో తెలుసా రుణమాఫీ కథ? డిసెంబర్ 2023లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెడితే బ్యాంక్ వాళ్ళు చెప్పారు, సారు మరి నువ్వేమో అడ్డం పొడుగు ఎటు పడితే అటు నరికినావు, 49,500 కోట్ల రూపాయలు కావాలంటే 500 తక్కువ 50,000 కోట్లు, 50,000 కోట్ల రూపాయలు కావాలి, యాడున్నాయి పైసలు అని అడిగినారు. అడిగితే ముఖ్యమంత్రి గారు నవ్విండట. నవ్వి ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, లేవు కదా, లంకె బిందెలు ఉంటాయి, నాకు అర్థం కాదు ప్రభుత్వంలో అన్న అని అన్నాడు. 49,500 కోట్లు. కానీ తెల్లారు ఏమన్నాడో తెలుసా రేవంత్ రెడ్డి? ఎక్కడో మీటింగ్లో మాట్లాడుకుంటా, ఏమున్నదా 40,000 కోట్లు నేను ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే కట్టి పారేస్తా 40,000 కోట్లు అన్నాడు. అంటే తెల్లారి వరకే 9,500 కోట్లు ఎగిరిపోయింది. మళ్ళా మూడో రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. క్యాబినెట్ తీర్మానం చేసిర్రట. ఏమని? రైతు రుణమాఫీకి 31,000 కోట్లు సరిపోతాయని. ఇంకో 9,000 కోట్లు మింగిన రాయంత. ఆడికెళ్ళి మళ్ళా బడ్జెట్ పెట్టిండు అసెంబ్లీలో. బడ్జెట్లోకి వచ్చే వరకు 26,000 కోట్లు అని పెట్టిర్రు. మొన్న చూస్తే ఇక్కడనే కొడంగల్కి వచ్చి మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి, నేను 18,000 కోట్లు ఇచ్చేసినా అయిపోయింది రుణమాఫీ అని. అవతలనేమో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు సావు కబురు సల్లగా చెప్పిండు, 18,000 కోట్లు ఎక్కడి, మనం ఇప్పటిదాకా 10-11,000 కోట్లు కూడా వేయలే అని బ్యాంకులకు చెప్పిండు. యాడ 49,000 కోట్లు, యాడ 11,000 కోట్లు, చారాన కూడా కాలే. నేను చెప్పేది కరెక్ట్.